హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఫైనలీ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఆన్సర్ కీ అయితే వచ్చేసింది. అండ్ అలాగే ఒక్కొక్కరి స్కోర్ కార్డ్ చూస్తుంటే కనుక ప్రతి ఒక్కరికి 70 80 70 80 70 80 60 70 80 60 70 80 ఇలానే వస్తూ ఉన్నాయన్నమాట మార్క్స్. ఇంకో విషయం ఏంటంటే ఈ 50 నుంచి 60 మధ్యలో ఎవరికైతే మార్కులు వచ్చాయో వాళ్ళకి అసలు జాబే రాదు అని కొంతమంది భయపడిపోతూ ఉన్నారన్నమాట. గైస్ చూడండి, మీ అందరికీ ఒక విషయం చెప్పేస్తున్నాను. ఎక్కడైతే 70 80 70 80 మార్కులు వస్తూ ఉన్నాయో యాక్చువల్లీ అవి పీసీఎం వాళ్ళవి. ఓకేనా, మీరు టెన్షన్ పడకండి. ఓకే, పీసీఎం వాళ్ళది అన్నమాట. మీకు తెలిసిందే ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్లో ఒక పోస్ట్ ఉంది కదా, అది 12th వాళ్ళకి కూడా ఉంది, ప్లస్ ఇందులో ఐటీ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరికైతే 70 80 70 80 మార్కులు వస్తున్నాయో అవి పీసీఎం వాళ్ళవి. ఐటీ వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకోసం నేను ఒక కట్ ఆఫ్ వీడియో ఇప్పుడు చెప్తాను మీకు. ఓకేనా, అంతకన్నా ముందు ఏంటంటే నేను డిసెంబర్ 4న ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. ఏంటంటే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 సేఫ్ స్కోర్ కట్ ఆఫ్ 2024 అని చేశాను అన్నమాట. అంటే ఇన్ని మార్కులు మీరు అటెంప్ట్ చేసి వెళ్తే కనుక మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే అని ఒక వీడియో చేసి పెట్టాను. ఓకేనా, ఇందులో ఏం చెప్పానంటే 12th వాళ్ళ పీసీఎం వాళ్ళ ఎస్సీఎన్టీ వాళ్ళ పోస్ట్ కోసం ఎవరైతే వెళ్ళారు ఎగ్జామ్ రాసారో వాళ్ళకి స్కోరు 80 ఉండాలి అని నేను చెప్పాను అన్నమాట. ఓకేనా, 80 ఉండాలి అని చెప్పాను. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పీసీఎం వాళ్ళ స్కోర్ కూడా అలానే ఉంది. ఓకేనా, ఇంచుమించు 70 80 90 70 80 ఇలానే వస్తున్నాయి మార్క్స్. సో పీసీఎం వాళ్ళది కట్ ఆఫ్ చాలా హై వెళ్ళే అవకాశం ఉంది. సో ఉదాహరణకి ఇక్కడ నేను పీసీఎం వాళ్ళ కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే నేను ఇక్కడ చేసి పెట్టాను. పీసీఎం వాళ్ళ కట్ ఆఫ్ వచ్చేసి యువర్ వాళ్ళది చూడండి 90% అయితే ఉంటుంది. ఇంకో విషయం ఇక్కడ చెప్తున్నాను, స్కోర్ వేరు. ఓకేనా, స్కోర్ వేరు. ఓకే, నేను చెప్పింది స్కోర్, అలాగే ఇప్పుడు చెప్తుంది కట్ ఆఫ్. ఓకేనా, స్కోర్ కి కట్ ఆఫ్ కి ఒక 5 లేదా 10 to 5 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో కట్ ఆఫ్ వచ్చేసి 90% ఉంటుంది. ఓబీసీ వాళ్ళది 85% ఉంటుంది. ఓకేనా, ఓబీసీ వాళ్ళది 85% ఉంటుంది. అలాగే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళది వచ్చేసి 83% ఉండే అవకాశం ఉంది. ఓకేనా, ఈ 90% యూఆర్ వాళ్ళది. అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ చూసుకున్నట్లయితే కనుక 78%, అలాగే 74% అయితే కట్ ఆఫ్ ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి 12th వాళ్ళది. ఓకే, 12th వాళ్ళది ఏ పోస్ట్ కోసం? సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ పోస్ట్ కోసం కట్ ఆఫ్ అయితే ఇలా ఉండబోతుంది. ఇప్పుడు మనం ఐటీ వాళ్ళకి గురించి చూద్దాం. గైస్, నేనేం చెప్పానంటే ఐటీ వాళ్ళకి ఎలక్ట్రీషియన్ ఎవరైతే ట్రేడ్తో ఉన్నారో వాళ్ళు ఒక 65 మార్కులు స్కోర్ పెట్టుకొని ఒకవేళ 65 మార్కులు స్కోర్ వస్తే కనుక వాళ్ళకి ఫుల్ ఛాన్స్ ఉంది, సేఫ్ జోన్లో ఉన్నట్టే అని నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో, లాస్ట్ వీడియోలో. ఓకేనా, సో అలాగే ఫిటర్ వాళ్ళకి ఒక 60 మార్కులు స్కోర్ వస్తే కనుక మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే అని చెప్పాను అనమాట. అలాగే డీజిల్ మెకానిక్ వాళ్ళకి ఒక 60 మార్కులు స్కోర్ వస్తే కనుక మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే అని చెప్పాను. అలాగే వెల్డర్ వాళ్ళకి ఒక 50 మార్కులు స్కోర్ వస్తున్నట్లయితే కనుక మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే అని చెప్పాను అనమాట. అలాగే వైర్ మ్యాన్ ట్రేడ్ ఎవరైతే ఉన్నారో 60 మార్కులు స్కోర్ వస్తున్నట్లయితే కనుక సేఫ్ జోన్లో ఉన్నట్టే. అలాగే టర్నర్ ఎవరైతే ఉన్నారో 60 మార్కులు స్కోర్ వస్తున్నట్లయితే కనుక సేఫ్ జోన్లో ఉన్నట్టే. అలాగే మషినిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 55 మార్కులు వస్తున్నట్లయితే కనుక సేఫ్ జోన్లో ఉన్నట్టే. అలాగే ప్లంబర్ ఎవరైతే ట్రేడ్తో ఉన్నారో వాళ్ళు 50 మార్కులు స్కోర్ వస్తున్నట్లయితే కనుక సేఫ్ జోన్లో ఉన్నట్టే. అలాగే కార్పెంటర్ ఎవరైతే ఉన్నారో 40 మార్కులు స్కోర్ వస్తున్నట్లయితే కనుక సేఫ్ జోన్లో ఉన్నట్టే. అలాగే పెయింటర్ ఎవరైతే ఉన్నారో ట్రేడ్తో ఐటీలో 40 మార్కులు వస్తున్నట్లయితే కనుక మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఇక్కడ ఏంటంటే గైస్ మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే కట్ ఆఫ్ అనేది పోస్ట్ వైజ్గా తీస్తాడు. ఓకేనా, ఎలక్ట్రీషియన్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, ఫిటర్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, డీజిల్ మెకానిక్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, వెల్డర్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, వైర్ మ్యాన్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, టర్నర్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, మషినిస్ట్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. సో ఇలా పోస్ట్ వైజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మీరు ఈ స్కోర్ కార్డ్ చూసి అందరికీ 70 70 70 70 వస్తున్నాయి, అసలు ఈ 50 60 మార్కులు వాళ్ళకి ఉద్యోగాలే రావు అని టెన్షన్ పడిపోతున్నారు. అలా ఏమీ కాదు. ఎవరిదైతే 70+ వస్తున్నాయో అవి
అవి ఎవరివి? పీసీఎం వాళ్ళవబ్బా. అసలు మీకు తెలుసు కదా, పీసీఎం వాళ్ళవి తక్కువ పోస్టులు ఉన్నాయి, కట్ ఆఫ్ ఎక్కువగా వెళ్తుంది, అది కామన్. సో ఈ స్కోర్ కార్డ్ 70 స్కోర్ కార్డ్స్ చూసి భయపడిపోతున్నారు ఐటీ వాళ్ళు. అలా ఏమీ కాదు. నేను చెప్పిన స్కోర్ ఎవరికైతే వస్తుందో, రా స్కోర్ తెలుసు కదా, ఇప్పుడు మీకు చూపిస్తుంది ఎన్ని మార్కులు మీ వచ్చాయి, కరెక్ట్ ఎన్ని చేశారు, అందులో నెగిటివ్ మార్క్స్ మైనస్ చేసిగా మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, అది మీ రా స్కోర్ అన్నమాట ప్రస్తుతానికి. ఓకేనా? ఇది. సో నేనేంటంటే ఇప్పుడు మీకు ఈ డాటా చూడాలనుకుంటే కనుక, ఎవరైతే ఇప్పుడు స్కోర్ కార్డ్ చూడాలి అనుకుంటున్నారో, మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఇందులో ఏంటంటే 19,000 మంది ఓకేనా మెంబర్స్ ఉన్నారు. ఇందులో ఏంటంటే మీరు చూడాలనుకుంటే కనుక మీడియాలోకి వెళ్ళి ఫొటోస్ చూడండి, స్క్రీన్ షాట్స్ పంపించారు చాలా మంది. ఓకేనా? మీరు ఒకసారి చూడండి, అందులో డాటా మీకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఇక్కడ స్కోర్ కార్డ్స్ మన స్టూడెంట్స్ని, ఓకేనా, వేరే వాళ్ళవి కాదు. స్క్రీన్ షాట్స్ ఎవరైతే మిస్టర్ 3G వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ ఉన్నారో, రైల్వే లైఫ్ ఫాలోవర్స్ ఉన్నారో, వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టారన్నమాట. మీకు ఒకవేళ డాటా చూడాలనుకుంటే మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి డాటా చెక్ చేసుకోండి, మీడియాలోకి వెళ్ళి డాటా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏంటంటే కట్ ఆఫ్ ఎలా ఉండబోతోంది అనేది చూద్దాం. ఓకేనా? సికింద్రాబాద్ జోన్ కానివ్వండి, చెన్నై జోన్ కానివ్వండి, ఇంచుమించు ప్రతి జోన్లో కట్ ఆఫ్ ఇంచుమించు 1-2 మార్కులు జరగవచ్చు, అంతేని. అంతకు మించి పెద్దగా ఏంటి డిఫరెన్స్ అయితే ఉండదు అన్నమాట. ఓకేనా? సో ఆర్ఆర్బి టెక్నీషియన్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 2024-25 ఇది పీసీఎం వాళ్ళది నేను చెప్పాను అన్నమాట, ఈ కట్ ఆఫ్. ఓకేనా? ఇప్పుడు మనం ఐటీఐ వాళ్ళది చూద్దాం. ఇంకో విషయం ఇక్కడ మళ్ళీ చెప్పేస్తున్నాను, పోస్ట్ వైజ్ కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ అయితే ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఇది కట్ ఆఫ్ చెప్తున్నాను, ఇందాక చెప్పింది సేఫ్ స్కోరు. ఓకేనా? ఇది నేను కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అన్నమాట ఐటీఐ వాళ్ళది. ఫిటర్ వాళ్ళది చూసుకున్నట్లయితే కనుక 60-70 ఉంటుంది. ఎవరిది? యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ కలిపి 60-70 మధ్యలో ఉండబోతుంది అన్నమాట. ఓకేనా? సో ఇది. అలాగే ఎలక్ట్రీషియన్ వాళ్ళది 65-72 మధ్యలో ఉండబోతుంది కట్ ఆఫ్. ఓకేనా? ఎవరిది? యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ చెప్తున్నాను నేను కలిపి. అంటే 70 యూఆర్ అనుకుంటే ఈ ఎస్టీ అక్కడ క్లోజ్ అవుతుంది, 60కి క్లోజ్ అవుతుంది అన్నమాట. అలాగే 72 కట్ ఆఫ్ యూఆర్ వాళ్ళది అనుకుంటే క్లోజ్ ఎక్కడ అవుతుంది? 65కి అవుతుంది. ఎవరిది? ఎస్టీ వాళ్ళది. ఇలా నేను చెప్తున్నాను, అది మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? డీజిల్ మెకానిక్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 70%-60% ఉండే అవకాశం ఉంది. ఓకే? అలాగే వెల్డర్ వాళ్ళ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 60-50% వెళ్ళే అవకాశం ఉంది. అలాగే వైర్ మ్యాన్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 65-60 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఓకేనా? అలాగే టర్నర్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 65-60% వెళ్ళే అవకాశం ఉంది. అలాగే మషినిస్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 60-55% వెళ్ళే అవకాశం ఉంది. ప్లంబర్ చూసుకున్నట్లయితే కనుక 55 ఇక్కడ 50% కట్ ఆఫ్ వెళ్ళే అవకాశం ఉంది. అలాగే కార్పెంటర్ చూసుకున్నట్లయితే కనుక 45-40% కట్ ఆఫ్ వెళ్ళే అవకాశం ఉంది. అలాగే పెయింటర్ చూసుకున్నట్లయితే కనుక 45-40% వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా ఎవరిదైనా నేను ఐటీ వాళ్ళ ట్రేడ్ది ఒకవేళ కట్ ఆఫ్ చెప్పడం మర్చిపోయి ఉంటే కనుక తప్పకుండా కింద కామెంట్స్లో మీరు చేయండి. అందుకని ముందు ఈ వీడియో కంప్లీట్ అయ్యాక తప్పకుండా మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి డాటా అనేది చెక్ చేయండి. ఓకేనా? మీడియా ఫైల్స్లోకి వెళ్తే స్క్రీన్ షాట్స్ మీకు కనిపిస్తాయి ఒక్కొక్కరివి. భయపడకండి అబ్బా, అందరివి మీకు అక్కడ 70, 60, 69, 70, 80 అని మార్కులు మీకు చూపిస్తూ ఉంటుంది. మీరు భయపడకండి, అది పీసీఎం వాళ్ళ స్కోర్. ఓకేనా? అది పీసీఎం వాళ్ళది. ఐటీఐ వాళ్ళది నేను చెప్పిన ఈ స్కోర్ ఎవరికైతే వస్తుందో, నేను చెప్పిన స్కోర్ ఇది ఎవరికైతే వస్తుందో రా స్కోరు, వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే. అస్సలు టెన్షన్ పడకండి, సేఫ్ జోన్లో ఉన్నట్టే. మీరు దీన్ని పక్కన పెట్టి, ఎగ్జామ్ జరిగిపోయింది, ఓకేనా, మీకు మార్కులు తెలిసిపోయాయి, దీన్ని పక్కన పెట్టి ఇక రాబోయే ఎగ్జామ్స్ పైన ఫోకస్ పెట్టండి అన్నమాట. సో దీన్ని బట్టి నేను చెప్పగలుగుతాను, మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ డాటా బట్టి మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్లో వచ్చిన డాటా బట్టి నేను చెప్పగలుగుతున్నాను, ఎవరైతే మిస్టర్ 3G వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరి ప్రిపరేషన్ పర్సంటేజ్ ఏదైతే ఉందో కనుక చాలా బాగుంది గైస్. మీరందరూ చాలా బాగా ప్రిపరేషన్ చేశారు, అదొక్కటి నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. సో మీకు చెబుతున్నాను, ఏదో ఒక ఉద్యోగం తప్పకుండా రైల్వేలో వస్తుంది. ఓకే? ఏదో ఒక ఉద్యోగం తప్పకుండా రైల్వేలో వస్తుంది. నిరంతరం పోరాడుతూ ఉండండి, చదువుతూ ఉండండి. ఈ ఎగ్జామ్ కాకపోతే వేరే ఎగ్జామ్ తప్పకుండా ఏదో ఒక పోస్ట్ మీరు రైల్వేలో సాధించడం ఖాయం. ఓకే గైస్, వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.